బట్ ఇక్కడ బిగ్ బాస్కి వచ్చేటప్పటికి నాకు యాక్చువల్లీ సీజన్ 3కి కాల్ వచ్చినప్పుడు నేను వెళ్ళలేకపోయానండి. అంటే నేను బిజీ అప్పుడు ఎక్కువ ప్రాజెక్ట్స్ కమిట్ అయి ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. 4 కూడా అదే మళ్ళీ 4 కూడా కాల్ వచ్చినప్పుడు కూడా ఏదో ప్రాబ్లం అయింది, వెళ్ళలేకపోయాను. తర్వాత ఇంక మళ్ళీ రాలే. ఈ 2020 నుంచి నేను టీవీకి నా వర్క్స్ వల్ల నేను టీవీకి దూరం అయ్యాను, అంటే టైం ఇవ్వలేక. సో నేను ఈ మూవీస్ అడపదడప మూవీస్ వెబ్ సిరీస్లో క్యారెక్టర్స్ చేసుకుంటూ వస్తున్నా. ఈలోగా వచ్చింది బిగ్ బాస్. నాకు బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి కోరికైతే ఉండేది. అంటే ఒక క్లోజ్డ్ దీంట్లో, అంటే పరిచయం లేని ఐసోలేటెడ్ దీంట్లో ఒక పరిచయం లేని వ్యక్తుల మధ్య, భిన్న మనస్తత్వాల మధ్య అసలు ఏంటి, అసలు వెళ్తే ఎలా ఉంటుంది, ఈ టాస్క్లు వింటే అసలు ఉండగలమా లేవా అసలు అని చెప్పి అనుకున్నాను. అంటే కాల్ వచ్చిన తర్వాత నేను టైం అడిగాను, టైం తీసుకొని చెప్తాను అని చెప్పి ఫస్ట్ మదర్తో చెప్పినప్పుడు కూడా మదర్ కూడా సరే నీ ఇష్టం అని చెప్పి వెళ్ళమన్నారు. తర్వాత నేను ఏదున్నా ఆయనతో నా బాబుతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఆయనతో మాట చెప్పాను, సార్ ఇలా అని చెప్పండి, వెళ్ళి బరని ఫేస్ చేయి, బట్ చూసుకో మరి, అంటే వెళ్తున్న వాళ్ళు నీకన్నా బాగా యంగ్స్టర్స్ ఉంటారు, మరి చూసుకో వాళ్ళతో మరి ఎలాగ నువ్వు కాంపిటీషన్ ఇస్తావు ఇదన్నీ చూసుకో అని చెప్పన్నారు. బట్ డెసిషన్ తీసుకున్న తర్వాత స్టేజ్ మీద అంటే ఫిట్నెస్లో ఉండడం వల్ల కొంచెం అడ్వాంటేజ్ అయింది. బట్ స్టిల్ ఎక్కడో వాళ్ళతో కలవడానికి అంటే కొంతమంది బాగా క్లోజ్ అయ్యారు, కొంతమంది వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటూ వెళ్ళారు. బట్ బిగ్ బాస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏది జరగదండి, ఇలా ఉండాలి అనుకున్నది మనం జరగదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే మన క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ని మార్చేసుకోవాల్సినంత నెసెసిటీ అయితే లేదని నాకు అనిపించింది. వాట్ ఈస్ మన ఒరిజినల్, ఇప్పుడు మన మదర్తో ఎలా ఉంటాము, మన సిస్టర్తో ఎలా ఉంటాము, మన డాటర్తో ఎలా ఉంటాము, అవి కొంతమంది మనకు అలా కనెక్ట్ అయినప్పుడు వాళ్ళు పిలిచారు కదా అని చెప్పి వాళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తూ గేమ్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ స్ట్రాటజీ, బ్యాక్ స్టాబింగ్లు అవి జరగలేదు, చేయలేకపోయాను కూడా నేను. అదే అక్కడ హౌస్లోనే చెప్పాను, నేను డెసిషన్ తీసుకున్నప్పుడల్లా నా మైండ్ని డామినేట్ చేయడం వల్ల నేను కొన్ని చోట్ల అలా ఉండిపోయాను. బట్ స్టిల్ నాకు ఒక్కటే హ్యాపీనెస్ ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత అక్కడున్న 2-3తో డెవలప్ అయిన ఏదైతే జెన్యూన్ బాండ్స్ ఉన్నాయో ఆ బాండ్స్ వల్లనే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇన్ని లక్షల మంది ఆ మెసేజ్లు పెడుతుంటే, అమ్మాయిలు కానీ నీలాంటి అన్న ఉంటే బాగుంది మాకు అనే మెసేజ్ పెడుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే అంతమంది కనెక్ట్ అయ్యారు.